3 ఏళ్ల క్రితం నేను బాగా అలసిపోయాను, నిరాశలో ఉన్నాను. దారి కనిపించట్లేదు. ఆ సమయంలో చిన్నగా కొన్ని కుండల్లో మొక్కలు పెట్టాను. అసలు ఊహించలేదు, ఆ మొక్కలు నా జీవితాన్నే మార్చేస్తాయని. భూమి నన్ను మళ్లీ కొత్తగా తీర్చిదిద్దింది. ఆ రోజుల్లో నేను రోజంతా పనిచేస్తూ, నా కుటుంబానికి సమయం కూడా కేటాయించలేకపోయేవాడిని. ఒత్తిడి, అలసట ఎక్కువగా ఉండేది. అప్పుడు సరిగ్గా ఏమీ తెలియకపోయిన నేర్చుకోవాలనే ఆసక్తితో కొన్ని మొక్కలతో ప్రారంభించాను. మొదటిది ఓర్పు. మొక్క ఒక్క రోజులో పెద్దదవదు. నేల ఎప్పుడూ తొందరపడదు. అదే నాకు ఓర్పు నేర్పింది, నా మీద, నా పిల్లల మీద. రెండవది కన్సిస్టెన్సీ. రోజూ కొంచెం నీళ్లు పోస్తే మొక్క బాగా పెరుగుతుంది. వారానికి ఒకసారి ఎక్కువ నీళ్లు పోసినా ఉపయోగం ఉండదు. దీనివలన నేను నేర్చుకున్నది, లక్ష్యాలకైనా, కుటుంబానికైనా ప్రతిరోజూ క్రమం తప్పకుండా సమయం ఇవ్వాలి. మూడవది ధైర్యం. చాలాసార్లు పంటలు విఫలమయ్యాయి. కొన్ని సీజన్లు పూర్తిగా పోయాయి. కానీ ప్రతిసారి నన్ను బలంగా మార్చాయి. జీవితం కూడా అలాంటిదే. ప్రకృతితో అనుబంధం, మొక్కల మధ్య గడపడం వల్ల నాకు మానసికంగా చాలా ప్రశాంతత వచ్చింది. అది ఏ మోటివేషనల్ వీడియో ఇవ్వలేని స్పష్టత. తల్లిదండ్రిత్వం పాఠం. మొక్కలను ఎలా శ్రద్ధగా చూసుకోవాలో నేర్చుకున్నప్పుడు, నా పిల్లలతో కూడా అదే సహనం, అదే ప్రేమ అవసరమని తెలుసుకున్నాను. ఒత్తిడి కాదు, శ్రద్ధతోనే ఎదుగుదల వస్తుంది. ఇప్పుడు నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. కానీ నేడు నేను భూమితో కలిసిపోయినట్టుగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నాను. కుటుంబంతో సమయం గడపగలుగుతున్నాను. మీరు కూడా అలసిపోయి, జీవితం నిరస్పదంగా అనిపిస్తే ఒక మొక్క నాటండి. జీవాన్ని సంరక్షిస్తే జీవితం మనకే తిరిగి ఇస్తుంది. చిన్నగా మొదలుపెట్టండి, నెమ్మదిగా పెంచండి. కానీ మొదలు పెట్టండి. ఈ వీడియో మీ మనసుకు నచ్చితే కామెంట్లో చెప్పండి, ప్రకృతి మీ జీవితాన్ని ఎలా మార్చిందో. ఇంకా హార్ట్ లీఫ్ ఛానల్కి కొత్త అయితే, మరిన్ని ప్రేరణ విషయాలు కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ హార్ట్ లీఫ్ ఛానల్.